రోజుతోటి ముగుస్తున్నాయి. ఈరోజు ఆఖరి గురువారం సందర్భంగా మధ్యాహ్నం 11:30 నుంచి ప్రారంభమయ్యి అన్నప్రసాద వితరణ సుమారు ఒక 20,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదం స్వీకరించే విధంగా కొత్త రోడ్డు వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా ఆల్రెడీ అక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి మొదలుకొని సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి కలశ ఆరాధన మరియు విఘ్నేశ్వర పూజ ఉదయం నిర్వహించడం జరిగింది. 4 గంటలకు మొదలుకొని ఈ సహస్ర ఘటాభిషేకం మరియు ఆ తర్వాత పంచామృతాభిషేక సేవ ఉంటుంది. అనంతరం 7 గంటల నుంచి భక్తులకు మళ్ళీ తిరిగి దర్శనాలకు అనుమతించడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా భక్తులు అందరూ కూడా ఇక్కడ ఎంతో ఓర్పుతోటి దర్శనాలకు ఉండి ప్రశాంతంగా దర్శనాలు చేసుకొని వెళ్ళినందుకు గాను మరియు ఇక్కడ అన్ని రకాలుగా సహకారం అందించిన అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ టెంపుల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అందరికీ కవర్ చేసిన మీడియా వారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో నేటి రోజున ఆఖరి గురువారాన్ని పురస్కరించుకుని 5వ గురువారం ఇది. తెల్లవారుజన అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము జరిపి పంచామృతముల చేత అభిషేకించి సర్వదర్శనం ఇవ్వడం జరిగింది. గురువారము అంటే అర్ధరాత్ర పరంవారం భక్తుల యొక్క తాడి కిరీటం దృష్టిలో పెట్టుకుని పురాతన సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది రాత్రి 12 గంటల 5 నిమిషాలతో ప్రారంభమైనటువంటి గురువార మహోత్సవం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసంఖ్యాకమైనటువంటి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ శోభకనామ సంవత్సర మార్గశిర మాస మహోత్సవం పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆఖరి గురువారం నాడు నేటి రోజున సాయంకాలం 4 గంటల నుంచి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకము సహస్ర కలశ స్థాపన అనేటువంటి వైదిక ప్రక్రియ జరపబడుతోంది. ఈ ఘటాభిషేకం వల్ల అమ్మవారికి ఈ నెల్లాళ్ళు లేదు సంవత్సరం నుంచి వచ్చినటువంటి భక్తుల యొక్క తాకిడి వల్ల కలిగినటువంటి అన్నీ కూడా ఉపశమించి పునః అమ్మవారికి చక్కనైనటువంటి తేజస్సు ఆ యంత్రానికి చక్కనైనటువంటి మంత్రబలము యజ్ఞబలము కలిగి లోక కళ్యాణానికి ఆ అమ్మవారు అనుగ్రహించేటువంటి భావనతో చేసేటువంటి పురాతన సాంప్రదాయబద్ధంగా 4 గురువారంలో వస్తే 4వ గురువారం నాడు చేస్తారు. 5 గురువారం వస్తే 5వ గురువారం నాడు చేస్తారు. గురువారమే అమ్మవారికి ప్రీతికరము ఉన్నటువంటి కారణం చేత నేటి రోజున సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల అత్యంత వైభవంగా వచ్చినటువంటి క్యూలైన్లో ఉన్నటువంటి భక్తులకి అధికారుల చేత ప్రధానుల చేత దాతల చేత అందరి చేత వారికి నిర్దేశి కలశములతో హరిద్రోదకం ఆ ఉదకంలో చక్కనైనటువంటి పుష్పోదకం ఫలోదకం గంగోదకం సౌభాగ్య ద్రవ్యములు యాలకులు లవంగాలు తులసి వట్టివేళ్ళు మొదలుగా కలిగినటువంటి ద్రవ్యములు యావత్తు కూడా కలిపి మంత్రపూతమైనటువంటి శ్రీ సూక్తము నారాయణ సూక్తము పంచసూక్తాలు కలిసి విశేషించి అమ్మవారికి నామపారాయణ ప్రేత అంటే లలితా సహస్రనామం చేత లక్ష్మీ సహస్రనామ పారాయణుల చేత పంచసూక్త పారాయణుల చేత ఈ సహస్ర కలశ స్థాపన సహస్ర ఘటాభిషేకం అనేటువంటి కార్యక్రమంలో ఈ ఉత్సవాలు పూర్తయి రేపటి రోజున శుక్రవారం కనుక ఈ ఇన్నాళ్ళు దీక్ష చేసినటువంటి వాళ్ళు 40 రోజులు దీక్ష చేసినటువంటి వాళ్ళు మండల దీక్ష మాస దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎవరి కూడా రాత్రి విలేకరుగా వచ్చి రేపు ఎల్లుండి దీక్షావరణ చేసేటువంటి సందర్భంలో ఈ జరగబోయేటువంటి కార్యక్రమంలో సమస్తమైనటువంటి భక్తులు కూడా వచ్చి అమ్మవారి యొక్క క్షేత్ర